సోదరులందరికీ సోదరులకు నమస్కారం. ముఖ్యంగా వివేకానంద గారు ఏం చెప్పిందంటే యువతను మేల్కో అని చెప్పేసి మన భారతదేశ సంస్కృతిని విదేశాలలో కూడా చాటి చెప్పిన మహానుభావుడు మన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు ముఖ్యంగా యువతను ఉత్తేజపరిచి దేశభక్తిని వారికి వివరించి మన దేశాన్ని కాపాడుకునే విధంగా, తర్వాత మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ఎంతో ఆయన దానికి ప్రయత్నించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో యువత అనేది అన్ని దేశాలతో కంపేర్ చేస్తే యువత చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో కూడా బాలగంగాధర తిలక్ వాళ్ళందరూ చెప్పిండ్రు, మనకు చాలామంది యువకులు ముందుకు రావాలి స్వాతంత్ర పోరాటంలో అని కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఒక స్లోగన్ ఇచ్చిన ఆయన, దుబలా పతలా మనుష్య దునియా మే కోయి బడా కామ్ నహీ కర్ సక్తా. ఇక వివేకానంద గారు కూడా మనకేం చెప్పింది, మనకు ఇనుప కండరాలు ఉక్కు నరాలుగా ఉండాలి, ఎప్పుడు దృఢత్వంతో ఉంటేనే మనము దేశాన్ని ముందుకు తీసుకోగలుగుతామని యువత మేల్కోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది. అయితే మన దేశ సంస్కృతిని విదేశాల్లో తీసుకొని పోయి ఘనంగా చాటి చెప్పిన ఘనత మన స్వామి వివేకానంద గారు. పాశ్చాత్య దేశాలు మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటే మన భారతదేశ యువత పెడదోబట్టి పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడుతూ ఉన్నారు. దాని మీద మనం అందరం కూడా యువకులము, ముఖ్యంగా చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడ అది గమనించి యువతను ఇప్పుడు వచ్చే భావి భారత పౌరులను వారిని కూడా తీర్చిదిద్దవలసిన అవసరం మీ అందరి మీద, మనందరి మీద బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే విపరీతపు అలవాట్లు సొసైటీలో యువత చాలా డ్రగ్ అడిక్షన్కు గురవుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద, నార్కోటిక్స్ దాని మీద చాలా ఉక్కుపాదం మోపి అన్నీ అణిచివేసే విధంగా కృషి చేస్తూ ఉంది. తర్వాత ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా ప్రివెన్షన్ చేయాలని చెప్పేసి సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని యువత గురించి మీరు అందరూ చూసిన మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా యువత గురించి చాలా ఇండస్ట్రీస్ తీసుకొని రావాలని చెప్పేసి రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ, గ్రామీణ పారిశ్రామిక విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా యువత గురించి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తూ నారాయణఖేడ్కి పారిశ్రామిక క్లస్టర్ తీసుకొని రావాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆల్రెడీ యువతకు ఉపాధి కల్పించే విధంగా వారికి నైపుణ్యంలో శిక్షణనిచ్చి వారికి నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా నేను నా శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువతను ఈరోజు ఈ జయంతి సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా భారతదేశం గురించి, భారతదేశ ఐక్యత గురించి కులాలకు మతాలకు అతీతంగా మనం అందరము దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి, దేశ భద్రతను కూడా మనం కాపాడుకునే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి మీరందరికీ యువతకు నేను పిలుపునిస్తూ ఉన్నా, యువతను కోరుకుంటా ఉన్నా. సమాజ సేవ మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా యువతనే ముందుకు వస్తేనే సమాజ సేవ కూడా సాధ్యం. కేవలము ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు పనిచేయాలని అంటే అది అసాధ్యం. కాబట్టి సామాజిక సేవలు మా లయన్స్ క్లబ్ సోదరులు ఎట్లయితే లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. యువజన సంఘాలు ఎన్నో చోట్ల యువజన సంఘాలు వాళ్ళందరికీ కూడా నేను ఈ జయంతి సందర్భంగా కోరుకునేది ఏంటంటే మీ శాయశక్తుల మీ ద్వారా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఈ సేవా కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు స్వతంత్రము మనం అందరము పోరాడితే బాపూజీ నాయకత్వంలో మనం స్వతంత్రం సాధించుకున్నాం. కానీ ఈరోజు ప్రతి యువకుడు ఏమంటున్నారంటే నాకెందుకు అని చెప్పేసి ఉద్దేశంలో పోతూ ఉన్నారు. ఎవరు ఒకరు ఐక్యంగా సాధిస్తేనే ఏదైనా సాధ్యం. ప్రతి ఒక్కరు నాకెందుకు, ఎవరైనా ముందుకు పోనంటే ఎవరు ముందుకు పోరు, ఏ సమస్యను కూడా మనం సాధించలేమని చెప్పి చెప్తాము. కాబట్టి ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రతిపక్షాలు నిలదీయాలి, ప్రతిపక్షాలు నిలదీయకపోతే యువత నిలదీయాలి. ప్రజల తరఫున యువత నిలదీస్తే అప్పుడు నాయకులు కూడా కరెక్ట్గా చిత్తశుద్ధితో పనిచేస్తారు. లేదంటే మీరు ఎవరు అడగకపోతే ఈ కాలంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ నాయకులు కానీ సరిగ్గా పనిచేసే విధానం లేదు. కాబట్టి ప్రశ్నించడం చాలా ముఖ్యం. ప్రశ్నిస్తేనే అన్నీ మనం సాధ్యం. కాబట్టి మీకు అందరికీ మరొకసారి యువతను కోరుకునేది ఏంటంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో
అక్కడ ఖచ్చితంగా మీరు ప్రశ్నించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తూ మరొకసారి ఈ స్వామి వివేకానంద ఆశయాలను మనమందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం.